30,000 పెట్టి కొన్న గిన్నెలు వర్తా కాదా చూద్దాం రండి కంప్లీట్ వీడియోలో. హాయ్ అండి, నా పేరు బ్లెస్సీ మోజెస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా వెనకాల చూస్తున్నాను కదా, ఇదేనండి నేను తీసుకున్న 30,000 గిన్నెలు. ఇది వర్తా కాదా అనేది నేను చూపిస్తాను, వీడియోలో చూడండి. నాకైతే యూస్ఫుల్గానే అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ప్రకారం మీరు యూస్ చేసి చెప్పండి. ఇదేమీ ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను నా సొంత డబ్బులతో నేను తీసుకున్నాను. మా ఇంట్లో అవసరం పడింది, అందుకే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి హాట్ బాక్స్. ఈ ప్లాస్టిక్ వాటితో పోలిస్తే స్టీల్ మనకి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే మనకి ఈజీ టు క్లీన్ అండి, మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ మధ్య ఈ నాన్ స్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తున్నారు కదా, దానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ కంపెనీలో. ఇది నాకు తెలిసి 1.5 లీటర్ ఆర్ 1 లీటర్ ఉంది. ఈజీ టు ఓపెన్ అండ్ ఈజీ టు క్లోజ్. చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉందో. ఇది మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేసినా కూడా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఈజీగా. నేను చూపిస్తున్నాను కదా చూడండి, ఈజీ టు ఓపెన్ అండ్ ఈజీ టు క్లోజ్. మనకి పెద్దగా ఇందులో కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. వెయిట్ కూడా చాలా బాగుంది. కంప్లీట్ మెటల్ కాబట్టి మనకి మంచిగా ఉంది. వర్తనే అనిపించింది నాకు. ఇందులో ఇది చిన్న సైజు. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించినది మీడియం సైజు, ఇది కొంచెం చిన్న సైజు. ఇది వచ్చేసి అరౌండ్ 1 లీటర్ వరకు ఉంటుంది అనుకుంటా. అది నేను ఫస్ట్ చూపించింది 1.5 లీటర్ అనుకుంటున్నాను. మేబీ వాయిస్ ఓవర్లో మేబీ కన్ఫ్యూజన్లో చెప్పేయచ్చు ఆ సైజు ఈ సైజు. కాకపోతే నేను 1, 2, 3 సైజెస్ తీసుకున్నాను. ఇందులో మరి ఇంతకన్నా చిన్న సైజెస్ పెద్ద సైజెస్ ఉన్నాయని నేను అడగలేదు. థిక్నెస్ చూసారు కదా, నేను చూపిస్తున్న ఫింగర్స్తో ఎంత ఉందనేది. ది బెస్ట్ ఆప్షన్. ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది దీంట్లో. నేనేం ప్రెస్టేజ్ తరపున ఏమీ చెప్పట్లేదు, నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ సైజ్. ఇది వచ్చేసి లాస్ట్ సైజ్ నేను తీసుకున్న దాంట్లో. మిగిలినవి చిన్నది, ఇది ఒకటి మాత్రమే చాలా పెద్దది తీసుకున్నాను. ఎప్పుడైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 1545 రూపీస్ పడింది. ఇది 3 లీటర్స్ కెపాసిటీ ఉంది మనకి. మంచిగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి అయితే బాగుంటుంది. ఇందులో మనం బిర్యానీ అలాంటిది ఏదైనా పెట్టినప్పుడు హాట్గా చాలా అవర్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను దీన్ని. యూజ్ చేశాక నేను దీని మీద రివ్యూ ఇస్తున్నాను. రివ్యూ అని ఏం లేదని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఇంకా నేను నెక్స్ట్ సైజెస్ కూడా నేను ప్రైజెస్ చెప్తాను. నేను మీకు ఫస్ట్ చూపించాను కదా 1 లీటర్ అనేసి, అది వచ్చేసి 1045 రూపీస్ పడింది నాకు. నెక్స్ట్ వచ్చేసి 1.5 లీటర్స్. ఇదేనండి 1.5 లీటర్స్. ఇది వచ్చేసి 1195 రూపీస్ పడింది. నాకైతే వర్తనే అనిపించింది. మనం ఈ ప్లాస్టిక్ హాట్ బాక్స్లో పెట్టే బదులు దీంట్లో మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని. ఇది నేను కెటిల్ చూపిస్తున్నాను కదా, ఇది కూడా ప్రెస్టీజ్ కంపెనీ. 30,000 పెట్టి కొన్నందుకు మాకు ఈ కెటిల్ అనేది ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నట్టున్నాము. నాకైతే వర్తనే అనిపించింది. నేను ఇది యూజ్ చేయలేదు, కాకపోతే ఫ్రీగా వచ్చింది ఏదైనా బాగానే ఉంటుంది కదా. మనం 30,000 పెట్టినప్పుడు ఒక వస్తువు అయినా ఫ్రీగా వస్తే. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదండి, ఇది ఒక రైస్ కుక్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఒక గిన్నె రైస్ మనం కర్రీ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు 2720 రూపీస్ పడింది. ఇది మనకి 3.1 లీటర్ ఉంది. రైస్ కుక్ చేసుకోవచ్చు, కర్రీ కుక్ చేసుకోవచ్చు. దీనికి వాళ్ళు లిడ్ కూడా ఇచ్చారు. ఆ ఆప్షన్
నా చేతిలో ఉంది కదండీ! ఇదొచ్చేసి బిర్యానీ గిన్నె. మనం బిర్యానీ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి నాకు 5.5 లీటర్స్. దీని ప్రైస్ నేను ఎప్పుడైనా మెన్షన్ చేస్తాను ఏదైనా కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు. దీంట్లో యాక్చువల్గా నాకు బాక్స్ మిస్ అయిపోయింది. దీన్ని ఎక్కడ పెట్టానో దొరకట్లేదు. యాక్చువల్ నేను దీన్ని యూస్ చేశానా లేదా కూడా లేదండి, యూస్ చేయలేదు దీన్ని. నేను ఇది మెన్షన్ చేస్తాను తర్వాత బాక్స్ దొరికినప్పుడు తప్పకుండా. నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఉన్నాయి, చాలా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక కడాయి, ట్రైప్లేలోనే ఒక కడాయి. మనం ఇందులో షాలో ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. దీనికి ఒక లిడ్ కూడా ఇచ్చారు వాళ్ళు. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా మందంగా ఉంది. ఇది నేను ఇంకా యూస్ చేయలేదు. దీంట్లోనే ఇంకొక సైజ్ తీసుకున్నాను, అది యూస్ చేస్తున్నాను. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అది ఎలా అయిపోయింది, దాని కండిషన్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది నేను చూపిస్తాను చూడండి. నాకైతే వర్త్ అనే అనిపించింది. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలి, అలా కాకుండా. అప్పుడైతే బాగానే ఉంటుంది, ఏమి ప్రాబ్లం అయితే ఉండదు. మూతలు కూడా చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. వెయిట్ కూడా ఉంది కొద్దిగా, పట్టుకోవడానికి హ్యాండిల్స్ అవన్నీ మాత్రం భలే ఉంది. ఇంకొకటి నేను చూపిస్తున్నాను చూడండి. ఇది నేను చిన్నది తీసుకున్నాను, షాలో ఫ్రై చేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి అన్నట్టుగా. ఇది నాకు యూస్ చేయడం రావట్లేదా, మరి ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదు. కానీ ఈ విధంగా బ్లాక్గా వచ్చేసింది. ఆయిల్ పడ్డ దగ్గర మనము స్టవ్ వెలిగించాక అక్కడ ఎందుకు బ్లాక్ అయిపోయింది. మరి చూడాలి, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి మిల్క్ యూస్ చేశాను. మిల్క్ది అయితే బాగానే ఉంది. ఇది మనకి లోపల అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు. మనకి ఎక్కడైతే ఫ్లేమ్ తగులుతుందో అక్కడ మటుకి కొంచెం డార్క్ అవుతుంది. రబ్ చేస్తే మట్టుకి పోతుండొచ్చు మరి. కానీ నేను చేశాను, నాది పోలేదు. ఆయిల్ మరకలు అయితే పోవట్లేదు. కొంచెం డిస్కలరేషన్ కూడా అయ్యింది. నేను ఇది యూస్ చేశాను, ఈ కడాయి కర్రీస్కి, ఫ్రైస్కి యూస్ చేశాను. లోపల కొద్దిగా డిస్కలరేషన్ అయితే అయ్యింది, చూసుకోండి. నెక్స్ట్ ఇది ఒకటి లాస్ట్ అండి, చూపిస్తాను. ఇది ఒక కాంబో ప్యాక్. దీంట్లో 3 ఐటమ్స్ వస్తాయి. ఇందులో నాకు ఒక కడాయి వచ్చింది, దానికి లిడ్ వచ్చింది. నేను లాస్ట్లో చూపించాను కదా, అది ఇందులోదే. ఇంకొకటి సాస్ ప్యాన్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి నేను మెన్షన్ చేస్తాను. ఇది మనకి ఒకటి మిల్క్ ప్యాన్ వచ్చింది. ఇంకొకటి షాలో ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న కడాయి లాగా ఇచ్చారు వితౌట్ లిడ్. కానీ ఒకటే ప్రాబ్లం, అన్నిటి కలిపి ఒకటే లిడ్ ఇచ్చారు. అదొకటే కొంచెము బాగాలేదు. దానికి సపరేట్ లిడ్ ఇస్తే బాగుండేదేమో అనిపించింది నాకు యూస్ చేస్తున్నప్పుడు. ఇక్కడ నా దగ్గర ఉన్న పాతవి నేను దీనికి వాడుతున్నాను. నేను ఇంకొకటి ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. అది బాగానే ఉందండి, ఇడ్లీ కుక్కర్ కూడా. నాకు ప్రైస్ రీజనబుల్గానే అనిపించింది, మరీ ఎక్కువగా ఏమి అనిపించలేదు. నేను యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కాకపోతే దీంట్లో ఒకటే నాయిస్ విజిల్ ఉంది. ఆ విజిల్ నాయిస్ ఒకటి చాలా ఎక్కువగా ఉంది. అది తప్పించి మనకి ఇడ్లీ కానీ భలే కుక్ అవుతుంది, బాగుంది. నేను తీసుకొచ్చనే చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.